వెల్కమ్ టు ఆఫ్టర్నూన్ ప్రైమ్ టైమ్ బులెటిన్. నేను దీపిక. డీటెయిల్స్ చూద్దాం. తార్నాక డివిజన్లోని లాలాపేట్లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకల్లో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు పాల్గొన్నారు. శ్యామ్ ప్రసాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీకి కార్యకర్తలే బలమన్న రామచంద్రరావు బూత్ స్థాయి నుంచి పార్టీ బలోపేతం చేస్తామని వెల్లడించారు. పునాది బలంగా ఉంటేనే పార్టీ బలోపేతం అవుతుందని తెలియజేశారు. బీజేపీలోని ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. నేను బాధ్యతలు స్వీకరించిన తర్వాత నేను నివసించేటటువంటి మండల్ అంటే డివిజన్లో నా డివిజన్లో ఉన్నటువంటి ఒక బూత్ అధ్యక్షుడు ఇంటికి రాష్ట్ర అధ్యక్షుడిగా వారింటికి రావడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఒక కార్యకర్తల వెంట నేను ఉన్నాను. బూత్ స్థాయి నుంచి కూడా పార్టీని బలోపేతం చేయడానికి ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా బూత్ ప్రెసిడెంట్ ఇంటికి పోయి ఇక్కడ బూత్లో ఉన్నటువంటి కార్యకర్తలను కలిసి ఇక్కడ చెట్టు నాటి ఈరోజు వారి కుటుంబ సభ్యులతో కలిసి భారతీయ జనతా పార్టీ మీ వెంట ఉంటుంది, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా మీతో ఉంటాము, మనందరం కూడా కష్టపడి పనిచేసి రేపు రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీని తెలంగాణలో మనం ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రయత్నం ఇప్పటి నుంచే చేయాలి. పార్టీ నిర్మాణం బూత్ నుంచే చేయాలి. బూత్ గెలుస్తేనే రేపు రాష్ట్రం గెలుస్తాము. కాబట్టి అటువంటి ఒక సందేశాన్ని ఈరోజు నేను బూత్ స్థాయిలో పనిచేసిన కార్యకర్తలకు పంపిస్తాను. ఈ పార్టీ కార్యకర్తలే పార్టీకి బలము. కార్యకర్తలే ఒక వృక్షాన్ని వారు బలం ఇస్తారు. ఒక వృక్షము బలంగా ఉండాలంటే అది కింద దాని యొక్క రూట్స్ ఏవైతే ఉందో అది చాలా దాని వేర్లు అయితే ఉన్నాయో బలంగా ఉండాలి. మా వేర్లు అంటే కార్యకర్తలు. కాబట్టి ఈరోజు కార్యకర్త అధ్యక్షుడింటికి మీరు రావడం బూత్ అధ్యక్షుడు చాలా సంతోషంగా ఉంది.